హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కాంచనని చూడడానికి వచ్చిన శివన్నారాయణ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. శౌర్య, అనసూయ కాంచనలతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అలా కుందేలు తాబేలు కథని చెప్తూ ఉంటుంది. అప్పుడే శివనారాయణ వచ్చి తాను కూడా శౌర్యతో కలిసి చెప్తాడు. శౌర్య చెప్పడం అయిపోయిన తర్వాత, శౌర్య భలే టైంకి వచ్చావు ముద్దుల తాత అని అంటుంది. అప్పుడు శివనారాయణ, నేను నీకు చెప్పిన కథని ఇలా అందరికీ చెప్తున్నావు శౌర్య అని అంటాడు. అప్పుడు శౌర్య, అవును తాత అని అంటుంది. అప్పుడు శివనారాయణ, సరే నేను మీ నాన్నమ్మతో మాట్లాడతాను, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో అని అంటాడు. అప్పుడు శౌర్య తన బుక్స్ ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు శివన్నారాయణ కాంచనతో, చిన్నపిల్ల కదా, అందుకని నేను కథని మార్చి చెప్పాను, నువ్వు చెప్పిందే నిజం, చిన్నపిల్లలకి కుళ్ళు కుతంత్రాలు ఉన్న కథలు చెప్పడం మంచిది కాదు అని నేనే మంచిగా మార్చి అబద్ధమైన ఆ కథని మార్చి చెప్పాను అని అంటాడు. అప్పుడే కార్తీక్ దీపాలు వస్తారు. కార్తీక్ సూపర్ సార్ అని చప్పట్లు కొట్టుకుంటూ వస్తాడు. అప్పుడు శివన్నారాయణ అప్పుడు దాకా నవ్వుతూ ఉన్నవాడు కార్తీక్ చప్పట్లు కొట్టుకుంటూ రావడం చూసి సీరియస్ అయిపోతాడు. అప్పుడు శివన్నారాయణ, ఏంట్రా ఎగతాళి చేస్తున్నావా, చప్పట్లు ఎందుకు కొడుతున్నావు అని అంటాడు. అప్పుడు కార్తీక్, అదేంటి పెద్ద సారు అలా అంటారు, మీరు చిన్నపిల్లలకి మంచి మాటలు మాత్రమే చెప్పాలి అన్నారు కదా, అది ఎంత గొప్ప మాట, మీరు ఇలానే చిన్నప్పుడు కూడా కొంతమందికి అన్ని మంచి మాటలే నేర్పించి ఉంటే కొంతమంది ఇలా తయారయ్యి ఉండేవాళ్ళు కాదు అని జ్యోత్స్నని అంటూ ఉంటాడు. అప్పుడు జ్యోత్స్న, బావంటుంది నన్నే కదా అని అనుకొని, నువ్వు అంటుంది నన్నే కదా బావా అని అంటుంది. స్వప్న పెట్టుకున్న లాంటి వైట్ అగేట్ సిల్వర్ స్టడ్ ఇయర్ రింగ్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు కార్తీక్, నేను మిమ్మల్ని ఎందుకు అంటాను చిన్నమ్మాయి గారు, మీరు చాలా గొప్పవారు, అసలు మిమ్మల్ని ఏమన్నా అనేంత ధైర్యం నాకుందా, ఎందుకు మీరు భుజాలు తడుముకుంటున్నారు అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, నాకు తెలుసు బావా, నువ్వన్నది నన్నేనని అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు శివన్నారాయణ, ఇప్పుడు నీకెలా ఉంది కాంచన అని అంటాడు. అప్పుడు కాంచన, నేనిప్పుడు బాగానే ఉన్నాను నాన్న అని అంటుంది. శివన్నారాయణ తన కోసం తనని చూడడానికి ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అలా శివన్నారాయణ కాంచన కోసం తీసుకొచ్చిన పళ్ళని తీసుకో కాంచన అని కాంచన చేతిలో పెడతాడు. అప్పుడు కాంచన, నువ్విలా నా కోసం నన్ను చూడడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని అంటుంది. అప్పుడు శివన్నారాయణ, నేను ఇప్పుడు నీకు ఒంట్లో బాగోలేదు అని నిన్ను చూడడానికి మాత్రమే వచ్చాను, అంతేకాని మీ మీద ఉన్న కోపం పూర్తిగా పోయినట్టు కాదు అని సీరియస్ గా అంటాడు. అప్పుడు కాంచన, కోపం ఉంటే ఉండనివ్వు నాన్న, నువ్వు నన్ను చూడడానికి ఒక కన్న తండ్రిగా వచ్చావు కదా, నాకంతే చాలు అని సంతోషపడుతూ అంటుంది. అప్పుడు జ్యోత్స్న, నీకిప్పుడు ఎలా ఉందత్తా అని అంటుంది. అప్పుడు కాంచన, నేనెలా ఉంటే నీకెందుకు అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, ఎందుకత్త అంత కోపం అని అంటుంది. అప్పుడు కాంచన, నేను కింద పడిపోయాను అని తెలిసిన విషయాన్ని దీప నీకు చెప్పగానే దీపని ఎందుకు అడ్డుకున్నావు జ్యోత్స్న అని కోపంగా అడుగుతుంది. అప్పుడు జ్యోత్స్న, సారీ అత్త, దీప నాకు అబద్ధం చెప్తుందేమో అని అనుకున్నాను, కానీ తర్వాత నా తప్పు నేను తెలుసుకొని దీపకి సారీ కూడా చెప్పానత్త, ఇప్పుడు నీకు కూడా చెప్తున్నాను, సారీ అత్త, నన్ను క్షమించు అని అంటుంది. అప్పుడు కాంచన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.